హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చూద్దాం. సో ఇందులో చాలామంది ఏంటంటే ఇన్సెట్ 01/2023 సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే 24 ఫైర్మెన్ సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ అండమాన్ నికోబార్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం సంబంధించి అప్రెంటిస్‌షిప్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ గురించి కూడా మనం చూద్దాం. ఈ అప్డేట్స్ అన్నీ మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ వచ్చేసరికి ఇందులో నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే వెబ్సైట్లో పెట్టడం జరిగింది ప్రెజెంట్ అఫీషియల్‌గా. సో దాని గురించి కూడా చూద్దాం. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది. అండ్ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఇండియన్ నేవీ ఇన్సెట్ 01/2024 ఫైర్మెన్ సంబంధించి ఫైర్మెన్ స్కిల్ టెస్ట్ సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ముందు ఫైర్మెన్ రిజల్ట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి వచ్చి వాళ్ళకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత టోటల్ రిజల్ట్స్ అన్నీ కూడా ఒకేసారి రిలీజ్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ 01/2023 సంబంధించి అయితే ఇంకా మనకి రిజల్ట్స్ రావడానికి టైం అయితే పడుతుంది. ఆల్మోస్ట్ ఒక చిన్న అప్డేట్ అయితే మనకి ఈ 2-3 డేస్లో ఇండియన్ నేవీ మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మీరు వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ఆటోమేటిక్గా మనం వెబ్సైట్ అనేది చూసాం. వెబ్సైట్ అయితే ప్రెజెంట్ స్టాప్ అవ్వడం జరిగింది, అప్డేట్ అవుతూ ఉంది. సో ఇందులో ఏదో ఒక అప్డేట్ అనేది డెఫినెట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ ట్రేడ్స్మెన్ మేట్ అండమాన్ నికోబార్ సంబంధించింది అయితే డెఫినెట్గా మనకి ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్కి మనకి హాల్ టికెట్స్ అయితే వస్తాయి. ఇంకా నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్‌షిప్ సంబంధించి హాల్ టికెట్స్ అయితే నెక్స్ట్ వీక్ నుంచి, అంటే మండే నుంచి మీకు ఆఫ్లైన్ అంటే పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అయితే మీకు వస్తాయి. ఇక క్లియర్గా ఇచ్చారు. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఫర్ అప్రెంటిస్‌షిప్ రిటన్ ఎగ్జామ్ ఎట్ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్‌షిప్ స్కూల్ విశాఖపట్నం ఫర్ 2025-26 బ్యాచ్. సో ఇది ప్రాసెస్. ఇందులో టోటల్గా అందరికీ కూడా హాల్ టికెట్స్ అయితే పంపలేదు. ఓన్లీ పోస్ట్కి, అంటే ఒక ట్రేడ్లో ఒక్క వేకెన్సీకి 5 మందిని కాంపిటీషన్గా ఇవ్వటం అయితే జరిగింది. టోటల్ ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయో అన్ని ట్రేడ్స్ కూడా ఇచ్చారు. అన్ని అప్లికేషన్స్కి అందరికీ పంపలేదు. కాకపోతే ఇక్కడ ఓవరాల్గా 1300 మెంబర్స్కి అయితే హాల్ టికెట్స్ అయితే పంపారు. 1317 మెంబర్స్కి హాల్ టికెట్స్ అయితే పంపారు. ఇక క్లియర్గా ఏమి ఇచ్చారంటే, మీకు ఇన్ కేస్ హాల్ టికెట్ రాకుండా మెయిల్ కానీ ఏది రాకుండా ఇక్కడ మీ నేమ్ ఉంటే మీరు 26th ఆర్ 27th లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, విశాఖపట్నం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు డైరెక్ట్గా వెళ్ళి 2 ఫొటోస్, ఆధార్ కార్డు పట్టుకొని అక్కడికి వెళ్తే మీకు హాల్ టికెట్ అనేది డూప్లికేట్ కాపీ అనేది ఇస్తారు. నాన్ లోకల్ క్యాండిడేట్స్ 28th మార్నింగ్ 8 o'clock కల్లా మీరు అక్కడికి వెళ్తే మీకు హాల్ టికెట్స్ అయితే ఇస్తారు. అది క్లియర్గా ఇచ్చారు. సో ప్రిపరేషన్ చాలామంది ఏంటి అంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఉంటారు, ఎలా రాయాలి ఏంటి అనేది. సో ముందుగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే, ఒక ప్లాంక్ ఒకటి తీసుకొని వెళ్ళాలి. ప్లాంక్ మీద ఏమీ రాసి ఉండకూడదు. తర్వాత బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఒకటి ఉండాలి. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఇవి మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఒరిజినల్ హాల్ టికెట్, ఒరిజినల్ ఆధార్ కార్డు ఇవి పట్టుకొని వెళ్తారు. ఎగ్జామ్ వచ్చేసరికి మీకు సీటింగ్ ఇస్తారు. ఆ సీటింగ్ ప్రకారంగా కూర్చోవలసి ఉంటుంది. అండ్ మీకు ఓవరాల్గా ఎగ్జామ్ అయితే అర్థమెటిక్, రీజనింగ్, అలాగే జనరల్ సైన్స్ సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీరు ఇంతకుముందు నా ప్రెజెంట్ సంబంధించి మనకు ప్లేలిస్ట్లో చాలా వరకు వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ మీకు చూస్తే క్లియర్గా మీకు తెలుస్తుంది.
మీకు అంటే ఎలా ఉంటుందంటే చూసారా జనరల్ సైన్స్‌లో మీరు 10థ్ క్లాస్ వరకే అప్ టు 10థ్ క్లాస్ వరకు మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినిట్‌గా మీకు అందులో క్వెషన్సే వస్తాయి. ఇప్పుడు సపోజ్ లెన్సెస్ కానీ, సౌండ్ అండ్ టాపిక్ కానీ, తర్వాత మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ గానీ, ఇలాంటి టాపిక్సే ఎక్కువగా క్వెషన్స్ అయితే అడుగుతారు. అండ్ ప్రాఫిట్స్ అండ్ లాస్ గానీ, ఆల్రెడీగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అన్నీ కూడా నేను పెట్టాను మన ఛానల్‌లో. సో, మీరు అందులో చూసుకుంటే మీకు క్లియర్‌గా తెలుస్తది. ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి ఏంటి అనేది. మీరు అర్థమెటిక్ వచ్చేసరికి మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మెన్సురేషన్. అంటే అందులో జామెట్రీ ఉంటుంది. 2D జామెట్రీ, 3D జామెట్రీ ఉంటుంది. అవి డెఫినెట్‌గా మీరు ఒక 3-4 క్వెషన్స్ అయితే 100% అందులో వస్తాయి. ఎందుకు అంటే అది మ్యాక్సిమం ప్యూర్ మ్యాథ్స్ అనేదే ఎక్కువగా అడుగుతారు. ఇక రిమైనింగ్ కాదు, ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎక్కువగా అడుగుతారు. దానితో పాటు హైట్స్ అండ్ డిస్టెన్సెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్స్ అండ్ లాస్ ఇలాంటివన్నీ కూడా క్వెషన్స్ ఎక్కువగా అడుగుతారు. నెక్స్ట్ ఏంటంటే అర్థమెటిక్‌లో వచ్చేసరికి వర్కింగ్ సమ్స్ అంటే యావరేజెస్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, ప్రాఫిట్స్ అండ్ తర్వాత సింప్లిఫికేషన్స్ ఇవన్నీ ఎక్కువగా అడుగుతారు. సింప్లిఫికేషన్స్ తర్వాత ఫ్రాక్షన్స్ ఈ క్వెషన్స్ అయితే ఎక్కువగా అడుగుతారు. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లో వచ్చేసరికి జీకే జనరల్ నాలెడ్జ్‌లో వచ్చేసరికి మీకు ఇంపార్టెంట్ డేస్, ఫెస్టివల్స్, స్టేట్ ఫెస్టివల్స్, తర్వాత అఫీషియల్ లాంగ్వేజెస్, తర్వాత ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ రిలేషన్స్ ఇవన్నీ కూడా అడుగుతారు. తర్వాత మీరు చదువుకోగలిగితే లాంగ్వేజెస్ సంబంధించి కూడా క్వెషన్లు అడుగుతారు. తర్వాత డాన్సెస్, ఫేమస్ డాన్సెస్ క్వెషన్స్ అడుగుతారు. ఇవి డెఫినెట్‌గా అడుగుతారు. అండ్ తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా అడుగుతారు. ప్రెజెంట్ ఆర్‌బీఐ గవర్నర్ ఎవరు? ఇలాంటి క్వెషన్స్ అడుగుతుంటారు. హూ ఈజ్ హూ అనే టాపిక్ నుంచి కూడా క్వెషన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మీకు ఓవరాల్‌గా 75 క్వెషన్స్ అయితే ఉంటాయి. అందులో మ్యాథమెటిక్స్ 30, జనరల్ సైన్స్ 30, జనరల్ నాలెడ్జ్ 15 మార్క్స్ ఉంటుంది. మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మీకు జనరల్ నాలెడ్జ్ చెప్పాను కదా! ఈ విధంగా క్వెషన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక ఒక 2-3 డేస్‌లో ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కలిపి మెర్జ్ చేసి ఒక జీకే అండ్ జనరల్ సైన్స్ సంబంధించి ఒక పీడిఎఫ్ అనేది మీకు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. మీరు అవి చదువుకుంటే మ్యాక్సిమం అందులో ఒక 10-15 బిట్స్ వచ్చేలా ప్లాన్ చేస్తూ తయారు చేస్తాను. ఎవ్రీ ఇయర్ కూడా మనం అలా పెడుతూ ఉంటాం. ఈ ఇయర్ కూడా అలా పెడతాను. మీరు చూసుకొని చదువుకోవచ్చు. మెయిన్ ఇది ఫస్ట్ టైం మీరు ఎగ్జామ్ రాసే వాళ్ళు మీరేమీ టెన్షన్ పడవసరం లేదు. మీరు టెక్స్ట్ బుక్ యాప్ కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్‌లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సరిపోతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్ డీటెయిల్స్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. నేను ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.